గల్ఫ్ దేశం కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం మన దేశంలో తీవ్ర విషాదం నింపింది. మంగాఫ్ నగరంలో బుధవారం 6 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 48 మంది కార్మికులు మరణించగా ఇందులో 45 మంది భారతీయులు ఉన్నారు. బాధితుల్లో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఆ రాష్ట్రానికి చెందిన 23 మందితో పాటు తమిళనాడుకు చెందిన 7, ఉత్తరప్రదేశ్కు చెందిన 3, ఒడిశాకు చెందిన 2, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఇదిలా ఉంటే కువైట్లో అగ్ని ప్రమాద బాధితులను సమన్వయం చేసేందుకు కువైట్ వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం అన్నారు. మరణించిన వారిలో సగానికన్నా ఎక్కువ మంది కేరళకు చెందిన వారే ఉన్నారని, చికిత్స పొందుతున్న వారిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఆమె అన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది మరియు రాష్ట్ర మిషన్ డైరెక్టర్ జీవన్ బాబుతో కలిసి వీణా జార్జ్ అత్యవసరంగా కువైట్కు వెళ్లి గాయపడిన వారి చికిత్సకు సంబంధించిన ప్రయత్నాలను సమన్వయం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. బాధితుల మృతదేహాలను స్వదేశానికి తరలించడాన్ని పర్యవేక్షించాలని భావించారు. అయితే కేంద్రం నుంచి సమ్మతి లభించలేదు. ఇదిలా ఉంటే కువైట్ నుంచి 45 మంది భారతీయుల మృతదేహాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన విమానం బయలుదేరింది. ప్రమాదం విషయం తెలియడంతో భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ వెళ్లారు. అక్కడ సహాయ చర్యల్ని పర్యవేక్షించారు.